తులం బంగారం ఇచ్చినా, 1 కేజీ బంగారం ఇచ్చినా మనం ఈసారి ఏనుగు గుర్తుకు ఓటేయాలని నిర్ణయం తీసుకోవాలి. అదే విషయాన్ని మన ఇంట్లో మాట్లాడుకోవాలి, మన పక్కింటికి చెప్పాలి, పుట్టబోయే బిడ్డకి చెప్పాలి, కాటికి కాలు దాపిన తాతకి చెప్పాలి, అవ్వకి చెప్పాలి. వీళ్ళందరికీ చెప్పి రాబోయే రోజుల్లో మన ఇళ్ళకి వచ్చి ఈ ఓట్ల బిచ్చగాళ్ళు, ఓట్ల దళారీలు ఎవరైతే ఉన్నారో ఈ దళారీలను మన ఇళ్ళ గడప కూడా దొక్కలేదు ఈ కొడుకులను అని చెప్పి మనం బరాబర్ అందరికీ కూడా చెప్పాలి. ఓటు నమ్ముకోవద్దని చెప్పాలి. వాడు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయను, ప్రతి పైసను గల్లబట్టి ముక్కు విండి లాగి ఆ డబ్బులను మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి. చేస్తామని చెప్పాలి. మీరందరూ కూడా ఒక బయర్జీ కుమారి మాయావతి లాగా చెల్లెలు పనిచేయాలి, ఒక మాన్యవారు కాంచీరావు లాగా తమ్ముడు పనిచేయాలి, మీరు ఒక ప్రవీణ్ కుమార్ లాగానో ప్రభాకర్ లాగానో రోజు రాత్రి బౌళ్ళు ఊర్ల పట్టు తిరుగుతూనే ఉండాలి. రాజ్యాన్ని గడవ దేశీ గడవ దాడులు చేస్తారు. తమ్ముడు పాల్వాయి నాగేశం ఆయన ఏదో తిరుగుతున్నాడు, కానీ దుర్మార్గంగా చాపడానికి ప్రయత్నం చేసినట్లే దాడులు జరుగుతాయి. కానీ దాడులకు వ్యతిరేకంగా, దాడులకు భయపడి ఇళ్ళలో కూర్చోవద్దు. మనం ఇళ్ళలో కూర్చున్నామంటే వాడు ఇంకొక 100 సంవత్సరాలు రూల్ చేసి మన ఆస్తి అంతా కొల్లగొడతారు, మన భవిష్యత్తు అంతా కొల్లగొడతారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, బిడ్డ మీరు అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చి మనం చేసింది ఏం లేదు. మేము ప్రతి దానికి మమ్మల్ని పిచ్చగాలుగా చేసిండ్రు మీరు. మళ్ళీ మా కోసం ఆ బంధు పథకం, ఈ బంధు పథకం, ఆ పథకం, ఈ పథకం అని అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండ్రు. అంటే మీరు ఎప్పుడు ప్రగతి కోణంలో ఉండాలి, మేము ఎప్పుడు కూడా రోడ్ల మీద మీ బంధువుల కోసం పిచ్చబడుకుంటూ కూర్చోవాలి. ఎన్ని రోజులు ఈ ప్రశ్న మన ఇంట్లో వేసుకోవాలి. अपना मजहब में हर एक आदमी ये सवाल पूछना चाहिए, चाहे वो मस्जिद हो, चाहे वो मदरसा हो, चाहे जो भी हो, चाहे वो चर्च हो, चाहे वो टेम्पल हो, हर जगह में यही सवाल सब लोग पूछना चाहिए कि कितने साल तक और हम ऐसी जीते रहेंगे, कितने साल तक हम ऐसी मजबूरी में रहेंगे, कितने साल हम ऐसी कमजोरी में रहेंगे, कितने साल हम मार खाते रहेंगे, हम कितने साल हम धोखा खाते रहेंगे. ये सवाल भाइयों और बहनों सब लोग पूछना चाहिए. और इसीलिए हाथी आगे, आज हाथी जंग लड़ने के लिए आगे, हाथी अपना पैरों से एक कार को कदम करने के लिए हाथी आगे. నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఇక కొత్తగా ఈ దళిత అవగానే దళిత ఇళ్ళలో పడుకుంటున్నాడు. మరి మీరు మా ఇళ్ళలో పడుకుంటాను బాగానే ఉన్నది, మీ ఇళ్ళలో కూడా మమ్మల్ని రాలేదు. మీ బాబాసులో కూడా మమ్మల్ని రాలేదు. మీ బాబాసులో కూడా రాండి. మీ బంగారు టాయిలెట్లు ఉన్నాయంటే మీకు బంగారం టాయిలెట్లు అవి కూడా మాకు చూపించండి. మమ్మల్ని రానియారు. మీరు మా ఇళ్ళలోకి వస్తారు, రోజు అది చేస్తారు, ఇది చేస్తారు, మొత్తం దావా చేస్తారు, మటన్ తింటారు, చికెన్ బాగానే ఉన్నది. మరి మీ ఇళ్ళలో కూడా వచ్చి మీరు ఇళ్ళలో మీరు ఎటువంటి బంగారం వేసుకుంటారు, ఎటువంటి వజ్రాలు వేసుకుంటారు, మీ బెడ్రూమ్లు ఎట్లుంటాయి, మీ బాత్రూమ్లు ఎట్లుంటాయి మాకు చూపించరు ఒకసారి, మేము కూడా చూస్తాం. అయ్యో మరి మా అభివృద్ధి కోసం వచ్చింది కదా, మా అభివృద్ధి కోసం బంగారు పథకాలు పెడతారు కదా, మీ మీ ఇల్లు కూడా ఒకసారి చూపించరు. మా ఇళ్ళకి వచ్చి మాట్లాడండి, సంతోషం, ధన్యవాదాలు. మీ ఇళ్ళకి కూడా రాలేదు, మాకు కూడా చూపించండి. మీరు ఎట్లా సంపాదించి ఆస్తి చెప్పుర్రి, మీరు ఎట్లా సంపాదించి మీరు లక్షల కోట్లు చెప్పుర్రి. మీరు పెద్ద పెద్ద కార్లు, మెర్సిడీస్లు, BMW, అమెరికా నుంచి వచ్చిన కార్లు, జపాన్ నుంచి వచ్చిన కార్లు, జర్మనీ నుంచి వచ్చిన కార్లు ఎట్లా కొంటాను అవి కూడా చూపి మీ కార్లలో మమ్మల్ని దింపుర్రి, మేము కూడా చూస్తాం. మేము కూడా ఎట్లా తయారవుతాం. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి, కవి చెప్పారు, అవి కూడా నాకు చెప్పవు. మా ఇంట్లోకి వస్తాం, తింటాం, పంటాం, మాకు చీరలు ఇస్తాం. మేము అడిగినామనండి చీరలు, మేము చీరలు అడిగినాం. మాకు క్రిస్మస్ బట్టలు ఇచ్చి మేము బట్టలు లేకుండా బతికినాం ఎన్ని రోజులు. సో ఈ మోసకారి కథ పోయినాయి, ఎందుకంటే ఇక్కడ ఏది వచ్చింది. ఓకే, ఏది వచ్చే వరకు ప్రతి ఒక్కరి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఈరోజు మనం ఫిక్స్ అయిపోవాలి మిత్రులారా. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈరోజు ఫిక్స్ అయిపోవాలి. మన బంధువులకు, మన చుట్టాలకు, పెళ్ళిళ్ళల్లో, పేరెంటలల్లో, ఎక్కడ పడితే అక్కడ దావతులల్లో, వనభోజనాల దగ్గర, చావు దగ్గర, సన్నాయి దగ్గర, బారసాల దగ్గర, సీమంతం దగ్గర, పుట్టినరోజు పండుగల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ మనం ఈ దోపిడీ గురించి మాట్లాడి ఏనుగు గుర్తు ద్వారానే మనకు రాజ్యాధికారం వస్తుందని చెప్పాలి. ఈరోజు
గ్రామీణ ప్రాంతాల్లో కమిటీలు వేయాలి, కమిటీలకు ట్రైనింగ్ ఇవ్వాలి, మీరే చేయాలి ట్రైనింగ్. అదేవిధంగా సెక్టోరల్ కమిటీలు వేయాలి. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ బహుజన నీలి తెలంగాణగా మారాలి. ప్రతి గల్లీ, ప్రతి బస్తీ. ఇంతమంది మిత్రులు చెప్పిన సార్ మేము నల్గొండ సభ పెడితే మా ఎమ్మెల్యే సాబు గడబడి చేస్తున్నాడు. ఏం గడబడి చేస్తాడు? ఎన్ని రోజులు గడబడి చేస్తాడు? ఏం చేస్తాడు? చంపుతాడా? చంపు. ఎంతమంది చంపుతావు? చంపిన వాళ్ళందరూ ఏమయ్యారు? గోరి కట్టారు ప్రజలు చంపిన వాళ్ళందరూ. పాత రోజుల్లో పోయి పోలీస్ స్టేషన్లో పోయి మా మీద ఫాల్స్ కేసులు పెట్టి మమ్మల్ని దండించి మా అధికారుల మీద 30కి టార్చర్ పెట్టి ఆ రోజులు పోయినాయి. బహుజన రాజ్యం వస్తున్నది, బహుజన రాజ్యం వస్తున్నది, ఏనుగు వస్తున్నది. ఏనుగు గుర్తు ముందర అడ్డం వచ్చినామంటే బిడ్డ ఎన్నో కథం చేస్తారు ఏనుగు గుర్తు. అందులోకి పోలీస్ కేసులు అందరూ ఆ రోజులు పోయినాయి. ఏం చేస్తావు? చేయి, ఓపెన్ చేసి చూద్దాం. బస్తీ మే సవాల్, चौरस्ता में सवाल आ जाओ, देखिए क्या मुकाबला करते हो, करो क्या मुकाबला. ఈ విధమైన ఆలోచన అందరూ మీరు పోవాలి. కండువా వేసుకున్నారంటే మన మీద జిమ్మేదారి పెరిగినట్టు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, పొద్దున 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రోజు గ్రౌండ్ మీదనే ఉండాలి. తినడానికి తిండి ఎవరో ఒకరు పెడతారు. నిన్న మేము ఒక ఇంట్లో అడుక్కున్నాం పప్పు అన్నం ఏముంటుంది పెడతారులే తిన్నా. నిన్న రాత్రి 10 గంటలకు ఇంకొకరి దగ్గర అడుక్కున్నాం. పొద్దున 12 గంటలకు చేసిండు వంట. ఆ ఉన్నదే పెట్టు తల్లి అని చెప్పి అడుక్కున్నాం. పప్పు సత్యాన్నం తిన్నాం. ఎందుకోసం తింటాను? ఒక అడిషనల్ డీజీపీ నేను ఇవన్నీ రిజైన్ చేసి 6.5 సంవత్సరాల సర్వీస్ వదులుకొని నేను ఈ సత్యాన్నము అడుక్కోవడానికి వచ్చినా. ఎందుకు వచ్చినా? మీరందరూ కూడా రాజులు కావాలి. ఈ పిల్లలందరూ రాజులు కావాలి. నిజానికి మా స్థాయి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ పోయి మంచిగా గ్రాండ్ కాలనీలో, గోల్కొండలో, అక్కడనో ఇక్కడనో పోయి మంచిగా దావతులు యువతులు చేస్తారు. ఈరోజు నేను గ్రామీణ ప్రాంతాల్లో అన్నం అడుక్కుంటున్నాను. ఎందుకు అడుగుతున్నాను? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలి. రాబోయే రోజుల్లో ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి ఇంటికి పోవాలి. మన ఏదో గుర్తు చూపించాలి. ఈ గుర్తుకేయాలి. మిగతా గుర్తులన్నీ దోపిడీ చేసిండ్రు, మనం దొంగిలించిండ్రు, మన భవిష్యత్తును దొంగిలించిండ్రు. అందుకని ముఖ్యంగా అలాంటి మాటలు మీరు చెప్పాలి. చిన్న పిల్లలకు కూడా చెప్పాలి. ఈ నీలి కలర్ దీని ఖాసియత్ ఏదో చెప్పాలి చిన్న పిల్లలకు కూడా. ఎందుకు నీలి కలర్ వచ్చింది? ఈ మహనీయులు ఎందుకు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు? ఈరోజు దేశంలో రాజ్యాంగం సంవిధానం క్యో ఖतरे में है? संविधान क्यों खतरे में डालना चाहते हो? आरक्षण क्यों निकालना चाहते हो? रिजर्वेशन नहीं తీయాలనుకుంటున్నారు. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల విలువైన కంపెనీలు అమ్ముతా అంటున్నారు. కంపెనీలు ప్రైవేట్ పోయిన తర్వాత మనం రాణిస్తానండి. అయిపోయి నీకు ఉద్యోగమే. నువ్వు అక్కడోకి నువ్వు మజ్బూరితో ఓటేస్తున్నావు. ఆ రోజు పోయినాయి. ఇప్పుడు హాతీ ఏడు ఓటేయి. మరి బైజీ కుమారి మాయావతి గారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పట్టుకొచ్చిండ్రు. ఒక్క పార్టీని దమ్మున పార్టీని చెప్పండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇప్పిస్తామని. ఒక్కడిని కూడా ఇప్పారు. వాళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళ గుండెలు మన దగ్గర లేవు. వాళ్ళ గుండెలంతా కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, ఫ్లైఓవర్. మన బతుకు గురించి ఎవరు ఆలోచిస్తారు? మన బతుకుల గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఎస్పీ. అదే గుర్తు. ఈరోజు ఇంత పవిత్రమైన రోజు. ఈ కండువాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇళ్లలో మీ పిల్లలకు చూపించండి. ఓకే. సో ఇదే కండువాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు వేసుకున్నట్టుగా మీరు చూడండి. అవసరం అనుకుంటే మీ డబ్బులు పెట్టుకునే బీఎస్పీ జెండాలు ముద్రించుకొని మన ఇళ్ళ మీద పెట్టుండ్రి, మీ ఆటోల మీద పెట్టండి, మీ వెహికల్ మీద పెట్టుకోండి. ప్రతి చోట కూడా గోడల మీద జాజితో రాస్తారా, బొగ్గుతో రాస్తారా, దేనితో రాస్తారో రాసుకోండి. ఏను గుర్తుకే మన ఓటర్ని రాసుకోండి. మన బతుకులు మారాలంటే కేవలం ఏను గుర్తు అని మీరు ప్రచారం చేసినట్టుగా చేసుకోవాలి. ఈరోజు భువనగిరి పట్టణంలో
ఎంతో గొప్పగా మా సెల్ ఫోన్ మిత్రులకు ప్రశ్నలకు మా తమ్ముడు కొడుకు ఇప్పటికే గవర్నమెంట్ ఉన్నారు. మా దేవుడు కూడా చూసిన మిత్రులు కొంచెం కూర్చోబెట్టా వాళ్ళు ఎప్పుడు నన్ను కూడా కొట్టారు. అసలే ఎప్పుడెప్పుడు ఏడుగు మీద ఎక్కి వాసాల మరి నీరు నుండి ఎర్రవెల్లి నుండి పంచాయతీలో ప్రగతి కోరుకోవాలని వాళ్ళు ఎక్కడ కొంచెం వాళ్ళు కూడా గౌరవించండి. ఎంతో దూరం నుంచి వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న భువనగిరి పట్టణంలో సెక్యూరిటీ చెప్తే బహుజన సమాజ్ పార్టీ సభ జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నయ్యలకు, అలాంటి గొప్ప సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ రాజు గారికి, అలాగే అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్ఛార్జీలకు, వేదిక కింద ఉన్న జిల్లా ఇన్ఛార్జీలకు, జిల్లా అధ్యక్షులకు, అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, అసెంబ్లీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ కమిటీల అధ్యక్షులకు, అదేవిధంగా బూత్ కమిటీల అధ్యక్షులకు, అలాగే ఎన్నో సంవత్సరాల నుండి మనని దోపిడీ చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, మనను బానిసల్లాగా చూసిన పార్టీల జెండాలను చెత్త కుండీలో వేసి బహుజన సమాజ్ పార్టీ జెండాను వేసుకోవడానికి వచ్చిన మా అక్కలకు, మా అన్నలకు, తమ్ములకు, మా తాతలకు, అందరికీ, మా అమ్మమ్మలకు అందరికీ కూడా మరొకసారి జై మిత్రులారా, దానికి మీ ఓపికకు పాదాభివందనం. ఎంతో దూరం నుండి దేవరకొండ ప్రాంతము ఢిల్లీ నుండి, కోదాడ ప్రాంతంలో మునగాల నుండి, అదేవిధంగా తుంగతుర్తి ప్రాంతంలో నుండి, నూతన కల్లు నుండి, అడ్డగూడూరు నుండి, రామన్నపేట నుండి, మోత్తూరు నుండి, వలికొండ నుండి, వలికొండ నుండి, మోత్తూరు నుండి, అడ్డగూడూరు నుండి, ఎడవేడి నుండి, అదేవిధంగా రకరకాల చౌటుప్పల్ నుండి, చిట్యాల నుండి, మునిగోడు నుండి, చుట్టాల నుండి, నిడమగూరు నుండి, మిర్యాలగూడ నుండి, రకరకాల ప్రాంతాలు, ఎన్నో ప్రాంతాలు నా మైండ్లో ఉన్నాయి మిత్రులారా. సమయం లేదు కాబట్టి వాటి గురించి చెప్పడం లేదు. వచ్చిన అన్నలకు, తమ్ములకు మరొకసారి జై భీమ్. మిత్రులారా, ఈరోజు ఈ భువనగిరిలో ఏ గుట్టల మీద నుండి అయితే, ఏ భువనగిరి గుట్ట మీద బహుమతి సుల్తాన్ల దగ్గర నుండి కుతుబ్ షాహీ సుల్తాన్ల వరకు గుట్ట మీద ఒక కోట కట్టిండ్రు. ఆ కోటను గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న, మన పంచన గండడు సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం ఇక్కడ నిలబడ్డాం. సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ అమ్మ బిడ్డ మనం తాళ్ళ కట్టెలరా, ముంతలు నడుము పెట్టుకొని, మోక పెట్టుకొని చెట్ల కట్టెలరా బిడ్డ. మనము
చెట్లే కాక కళ్ళు తీయాలి, దొరలకు పట్టేళ్లకు ఊర్లో ఉండే భూస్వాములకు జమీందారులకు కళ్ళు పోయాలి బిడ్డ. మన తరతరాలు అదే పని చేస్తున్నాం, మనం ఇప్పుడు కూడా అదే పని చేయాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న వల్ల అమ్మ చెప్తారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న అమ్మ మనం ఎన్ని సంవత్సరాల నుంచి చెట్లే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి వంగి నడవాలి, ఎన్ని సంవత్సరాల నుంచి వంగి వంగి ఈ కళ్ళు ఈ జమీందారులకు పోయాలి, భూస్వాములకు పోయాలి, ఆసాంలకు పోయాలి, వద్దామా అని చెప్పి ఒక కత్తి తీసుకొని, ఒక గొడ్డలి తీసుకొని, ఒక పట్టం తీసుకొని దొరలు కట్టుకున్న కోటల మీద దండయాత్ర చేసిండు సర్దార్ సర్వాయి పాపన్న. ఒక కిలా షాపులు కాదు, 300 సంవత్సరాల క్రితం ఒక కిలా షాపు కాదు, ఒక వరంగల్ కాదు, భువనగిరి కాదు, గోల్కొండ కోట దాకా వచ్చిండు సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న మన భుజాల మీద ఒక గొప్ప బాధ్యత కొట్టిండు. అదే విధంగా ఇదే భువనగిరి గుట్ట మీద 300 సంవత్సరాల తర్వాత 2013వ సంవత్సరంలో మన చిన్నారి బిడ్డలు మలవత్ పూర్ణ ఆనంద్ కుమార్ గుట్టలు ఎక్కడం నేర్చుకున్నది చిన్నారి పాదాలకు. ఈ లంబడోళ్ళు, ఈ మాలోళ్ళు, ఈ మాల్గోళ్ళు, ఈ గౌడలు, ఈ బీసీలు, ఈ నేతగాళ్ళు, ఈ కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఈ నేతగాళ్ళు వీళ్ళకి ఏం జాతర అవుతుంది కానీ హీనంగా చూసింది సమాజం. అలాంటి సమాజంలో పుట్టిన బిడ్డలు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు? అడవులలో పుట్టడానికి, అడవులలో పనిచేయడానికి పనికి వస్తారు, పిల్లలు తినడానికి పనికి వస్తారు, వీళ్ళకి ఏం చేత కాదు అని చెప్పి సమాజం హీన దృష్టితో చూస్తే ఈ బిడ్డలు ఇదే భువనగిరి గుట్ట మీద చిన్న పాదాలతోని చేతులతోని ఈ 600 మీటర్ల ఎత్తున ఈ గుట్టను ఎక్కి ఇక్కడి నుండి 52 రోజుల ప్రయాణం చేసి 52 రోజుల శిక్షణ పొంది చావును సైతం లెక్క చేయకుండా ఎవరెస్ట్ శిఖరం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మను పెట్టడం నేర్పించింది ఈ భువనగిరి గుట్ట. నేర్పుతున్నారా? ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న కోటలు గడగడ రాణించిండు. ఈరోజు బహుజనులుగా మనం ఏం గడగడించాలి? ప్రగతి భవన్ పోవాలి. ఏనుగు గుర్తు మీద ప్రగతి భవన్ పోవాలి. ఇదే మనకు సర్దార్ సర్వాయి పాపన్న నేర్పించండు, మలావత్ పూర్ణ నేర్పించింది, సాధనపల్లి ఆనంద్ కుమార్ నేర్పించండు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించండు, మాన్యవర్ కాంశీరామ్ గారు నేర్పించండు, అదే విధంగా మహాత్మా జ్యోతిరావు ఫులే నేర్పించండు. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చింది దాని గురించి. మిత్రులారా, ఈరోజు మీ అందరి జీవితాల్లో చాలా చాలా పవిత్రమైన రోజు. ఎందుకు? మీ పుట్టినరోజు ఎంత పవిత్రమైందో, ఎక్కడో ఎవరి ఇళ్లలో ఉండి రోజు చీదరింపులకు అవమానాలకు గురైన మీరు ఈరోజు మరొక్కసారి మన సొంత ఇంటికి వచ్చి ఒక బహుజన రాజకీయ నాయకుడిగా మరొక్కసారి పుట్టింది. మీ పుట్టినరోజు ఎంత కీలకమైనదో ఈరోజు ఈ 3వ తారీఖు సెప్టెంబర్ అంతే కీలకమైనదని నేనైతే అనుకుంటున్నాను. మిత్రులారా, మీరు అనుకుంటున్నారా? సో అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న ఈ గడ్డ మీద ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఇదే గడ్డ మీద ఇంకొక చెల్లెలు, మన బహుజన చెల్లెలు పెళ్లి గంట భూస్వాముల ఏజెంట్లు వీళ్ళందరి వల్ల క్రూరుడు అయి వీళ్ళందరి
అమరవీరులందరికీ అన్యాయం చేస్తున్న అవుతాం, ద్రోహం చేస్తున్న అవుతాం. దయచేసి గుర్తుపెట్టుకోవడం మిత్రులారా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 7 సంవత్సరాలు మనం వాళ్ళకి అధికారం ఇచ్చినాం, ఎన్నో త్యాగాలు చేసి అధికారం ఇచ్చినాం. కోదాడలో సాయి కుమార్ అయితేనేమి, మేడ్చల్లో మన మహేశ్వరంలో శిల్పురం యాదవ్ అయితేనేమి, ఉస్మానియా క్యాంపస్లో చనిపోయిన ఇషాంత్ రెడ్డి అయితేనేమి, తాకూరు ఆంటలో చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి అయితేనేమి, బోధన్ నాయక్ అయితేనేమి, మరెందరో వందలాది మంది వీరులు. ఒక గొప్ప తెలంగాణ వస్తుంది, మన జీవితాలు మారుతాయి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరి జీవితాలు మారుతాయని మనం వాళ్ళకి అధికారం ఇచ్చాం. ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను ఈ విధంగా చేస్తా, ఆ విధంగా చేస్తా అని తెలంగాణ చెప్పి మరి ఈరోజు కాళేశ్వరం పేరుతో బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈరోజు ఒకప్పుడు మన లక్ష కోట్ల రూపాయలు అంటున్నాం, ఈరోజు పేపర్లో కనిపించింది. 1,00,000 కోట్ల రూపాయలు అంటున్నాం, ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది 1,30,000 కోట్ల రూపాయలు. 1,30,000 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువ కావాలి 30,000 కోట్ల రూపాయలు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ వేసినట్టుగా అనుకుంటున్నాం. వచ్చింది, పేపర్లు వచ్చింది. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని, అయ్యా ఈరోజు ఈ 1,30,000 కోట్ల కాంట్రాక్టుల్లో ఎంతమంది బహుజనులు ఉన్నారో, ఎంతమంది బహుజనుల కాంట్రాక్ట్ ఉన్నారో, దీనివల్ల ఎంతమంది బహుజన బిడ్డలకు లాభం జరిగింది అని మేము అడుగుతున్నాం. ఈరోజు భువనగిరి పట్టణంలో పేద ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారని వాళ్ళ కష్ట సుఖాలను వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి నేను అక్కడికి వెళ్తే వడ్రంగి బిడ్డలు రోడ్ల మీద గుడారాల్లో బతుకుతూ కొలిమి దగ్గర నిప్పుల మధ్య పిల్లలను పెంచుకుంటూ ఆ తల్లిని అడిగిన, అమ్మా నీ బిడ్డలు ఏం చేస్తారా? తల్లి చదువుకోలేదు, తండ్రి చదువుకోలేదు, బిడ్డని ఏం చేయాలో కూడా తల్లికి స్పృహ లేదు, బిడ్డకి అసలే స్పృహ లేదు. అదేవిధంగా రోడ్డు అవతల వైపు 80 సంవత్సరాల వయసులో కూడా ఒక ముసలాయన చెప్పులు కుడుతూ రోడ్డు మీద గోరుబస్తా వేసుకొని చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడంటే, అయ్యా కేసీఆర్ గారు మీరు తీసుకొస్తున్న బంగారు తెలంగాణ ఇదేనా? మీ కాళేశ్వరం వల్ల మా తాతలు, మా చెల్లెళ్ళు చదువు లేకుండా, మా తాతలు ఆడపాలన లేకుండా భిక్షగాలు లాగా బతుకుతున్నారు, జీవన సవాళ్ళగా బతుకుతున్నారు, జీవం పోయి బతుకుతున్నారు. బహుజన రాజ్యంలో ఇవన్నీ కానివ్వనుకున్నారా? నీది కాళేశ్వరం, నీది కాంట్రాక్టర్లో కాళేశ్వరం, మాది జ్ఞానేశ్వరం. నేను చదువుగా నాకు రాజ్యాంగం రాసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఒక తోవ చూపించిండు. మీరు ఈరోజు మా బాబాసాహెబ్ను ఈ 7 సంవత్సరాల్లో ఒక్కడేసారి కండేషన్ చేశారు గారు. ఎప్పుడైతే బహుజన సమాజ్ పార్టీ ఏలు బయటికి వచ్చిందో అప్పుడు మీకు దేవి వచ్చింది, మీరు నీరు కండాలేసుకున్నారు. మీ ప్రగతి భవన్లకు మా బాబాసాహెబ్ బొమ్మలు ఆ రోజు ఇంటికొచ్చిండు. మా బాబాసాహెబ్ అంటే ఈ డ్రామాలు, ఈ మోసాలు ఇవన్నీ మేము చూడలేదనుకుంటారా? నాకు అర్థం కావాలనుకుంటారా? పాత రోజులు అనుకుంటే చెప్పాలనుకుంటారా? మా వాళ్ళు నా బిడ్డలు ప్రథమ సింహాలు, నా బిడ్డలు పులులు, నా బిడ్డల కణాన ఒక బాబాసాహెబ్ ఉన్నాడు, ఒక జ్యోతిరావు ఉన్నాడు, సావిత్రిబాయి ఉన్నాడు. ఆ రోజులు పోయినాయి కేసీఆర్ గారు. మీరు మా ఇళ్లలో వండుకుంటే, మీరు మాకు బీర్లు బిర్యానీలు అవి ఇవి ఇస్తే, మీరు మన వాసాలమారిలో ఒక న్యూస్ వచ్చింది, మన వాసాలమారిలో గత ఒక నెలలో మరి ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం ఏర్పాటు చేస్తామని
ఎన్ని ఇగో తమ్ముడు చెప్తున్నారు 3 కోట్ల రూపాయలు. ఒక దావత్ విలువ 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలతో మీరు మాకు దావత్ పెట్టింది. మేమేమంటున్నాం, అయ్యా మీ దావత్ తిండి లేక కూడా బతికినాం, మీ బతుకమ్మ చీర లేకపోయినా మేము బతికినాం, మీ క్రిస్మస్ దుస్తులు లేకపోయినా బతికినాం, మీ రంజాన్ దుస్తులు లేకపోయినా మేము బతికినాం, మీ డబ్బులు పెట్టి లేకపోయినా మేము బతికినాం. ఇవాళ మా బిడ్డలు అడుగుతున్నది, మా తల్లులు అడుగుతున్నది, మా పుట్టబోయే బిడ్డలు అడుగుతున్నది, మాకు చదువు కావాలని అడుగుతున్నది. ఈరోజు చదువుకోకపోతే ఇక్కడ మన ప్రభాకర్ లేడు, ఇక్కడ ప్రవీణ్ కుమార్ లేడు, ఇక్కడ కూర్చున్న భాస్కర్ లేడు, ఇక్కడ కూర్చున్న ఏ నాయకుడు కూడా చదువు లేకపోతే ఇక్కడ లేరు. మీరు మాకు అది చెప్పకుండా మీరు గొర్రెలు తీసుకోండి, బర్రెలు తీసుకోండి, రిక్షాలు తీసుకోండి, ఎలక్ట్రిక్ తీసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా చాలా చెప్తాను నేను. ప్రవీణ్ కుమార్ అందరిలాగా అప్పుడు పెట్టాడు కాదు. ప్రవీణ్ కుమార్ మళ్ళీ చెప్తున్నా, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రవీణ్ కుమార్ దయ్యమైన వాళ్ళంతా కూడా అమ్ముడు కూడా నమ్ముకున్న వాళ్ళను అమ్మడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ప్రవీణ్ కుమార్ మాన్యవారి కాంక్షి గారి మాటలు ధరంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో పరిచయమని మొండిగా ఈరోజు మీ అందరి మధ్యలో అదే నల్లగొండను నీటిని గొండగా చేసి మీ అందరి సమక్షంలో ప్రవీణ్ కుమార్ ఈ కండువా వేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు సారు, ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు. ఈరోజు మీరు మరి వాసాల మరిలో దళిత బంధు స్కీమ్ మీద 77 కుటుంబాలని వాళ్ళకు 3 కోట్ల రూపాయల దావతని 3 కోట్ల విలువ పెట్టారు. సరే, దాని గురించి చర్చ అవసరం. అక్కడి నుండి మరి హుజూరాబాద్కు 700 కోట్లు ఉండదు. రాబోయే రోజుల్లో తెలంగాణ బడ్జెటే 1,30,000 కోట్లు అంటే 17 లక్షల దళిత కుటుంబాలకు మరి 1,70,70,000 కోట్లు ఇస్తాడంట. మరి 7 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధుల సంఖ్య ఎంత, నిధుల శాతం ఎంత అంటే 30%. 30% అంటే 100కు 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చెప్పి 30 రూపాయలు చెప్పి. మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా మన గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఉన్నది. మేము ఏ బంధువులకు కూడా వ్యతిరేకంగా కాదు, కానీ ఈ బంధువులు ఒక డ్రామా కోసం మీరు కుట్రలతోని, మీరు కుతంత్రాలతోని మా మీద ప్రేమ లేకుండా కేవలం ఓట్లను తీసుకోవడానికి, ఎలక్షన్లు గెలవడానికి మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ వచ్చిన మొదట్లోనే మీరు మా కోసం ఇలాంటి స్కీములు పెట్టేవాళ్ళు. ఈరోజు మేమంటున్నాం, మీ బంధువులు బిందులు ఈ డ్రామాలకు మా వాళ్ళు ఉండరు. 10 లక్షల రూపాయలు కాదు కదా, 10 కోట్లు ఇచ్చిన మా బిడ్డలు ఏ గుర్తు కొడేస్తారు, ఏ గుర్తు కొడేస్తారు. 10 కోట్లు ఇచ్చిన ఏరుకే వస్తున్నాం మేము. ఫుల్ బాటిల్ ఇచ్చిన, మటన్ ఇచ్చిన, చికెన్ ఇచ్చిన, ముక్కు నేల రాసిన, బతుకమ్మ చీరలు ఇచ్చిన, తల నరుకున్నా, గట్టి చెప్పండి, తల నరుకున్నా, పొట్టల తలకాయ పెట్టినా, కాలు మొక్కినా, దేనికైనా తెగించి రా బిడ్డలు ఇక్కడ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. నిజానికి మీకు మా అభివృద్ధి మీద ఏమాత్రం చింతన ఉన్నా, ఏమాత్రం ఆకాంక్షలు ఉన్నా, గౌరవం ఉన్నా మీరు మా యూనివర్సిటీలోకి వచ్చేటప్పుడు ఒక్క రోజున మీరు మా యూనివర్సిటీలో కాలు పెట్టిరా ముఖ్యమంత్రి గారు? ఒక్క రోజు కూడా పెట్టలేదు. ఒక్క రోజు కూడా కాలు పెట్టలేదు. ఒక్క రోజు కూడా నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు. వాళ్ళకు 3,000 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే తెలంగాణలో కేవలం 800 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. 2,200 మంది ప్రొఫెసర్ పోస్టులు పెట్టున్నాయి. ఎవరు చదువుతున్నారు యూనివర్సిటీలో? బీసీ, ఎస్సీ,
మైనారిటీలు అగ్రవర్ణాల్లో పేదలు చదువుతున్నారు. మా బిడ్డల చదువులు అటకెక్కినాయి, మా బిడ్డల చదువులు మూసీ నదిలో కలిసినాయి. మీ బిడ్డల కోసం మంచిగా చదివించడం కోసం మీరు అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, లేకపోతే ఇంకొక యూనివర్సిటీ. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి అయితే నేను చెప్పేది ఉన్నది. వారు ఏ భాష మాట్లాడతారో మీకు తెలుసు. ఇక్కడ చెల్లెలు ఉంటారు కాబట్టి నేను మాట్లాడలేను. ఆ భాష మాట్లాడి 600 ఎకరాల భూమి పెట్టుకొని మీరు గొప్పగా చెప్పుకునే రైతు బంధు స్కీమ్ ద్వారా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డికి సంవత్సరానికి అందుతున్నది దాదాపుగా 2 కోట్ల రూపాయలు. నేను ఈరోజు అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ 2 కోట్ల రూపాయలు మల్లారెడ్డికి ఇచ్చడానికి మీరు రైతు బంధు పెట్టింది. మరి మా బిడ్డలకు ఉస్మానియా క్యాంపస్, మహాత్మా గాంధీ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ, పాలమూరుల మా బిడ్డలు చెప్పులు లేకుండా, తిండి దొరకకుండా, చదువు ఎవరు చెప్తారో కూడా తెలియక ఖాళీ క్లాస్ రూమ్లలో వచ్చి కూర్చొని ఏం చేయాలో తెలుసుకోలేదు. 18 బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు. ఉద్యోగాలు లేక ఈ బిడ్డల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? బహుజన రాజ్యంలో ఇలాంటి కన్నీళ్లు ఉండవు మిత్రులారా. బహుజన రాజ్యం అందువరకే మనకు కావాలి. ఈ పాలకులకు మన జీవితాల మీద శ్రద్ధ లేదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్రలు పెట్టారు. నేను సంజయ్ గారిని వింటున్నా, ఈ సంగ్రామం ఎవరి మీద సంజయ్ గారు? ఎవరి మీద సంగ్రామం? ఎవరి మీద, ఎవరి కోసం సంగ్రామం చేస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సోదరులు అడుగుతున్నది ఏంటి? కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది ఏంటి? 1931వ సంవత్సరంలో, అంటే ఈ రోజుకు దాదాపుగా 90 సంవత్సరాల క్రితం బీసీలు ఎంతమంది ఉన్నారు దేశంలో అని జనాభా గణన జరిగింది. కామన్ సెన్స్ అండి. వాళ్ళు ఏమడుగుతున్నారు? 2021లో మళ్ళీ బీసీలు ఎట్లున్నారు? వాళ్ళకు గొర్రెలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, ఇల్లు ఉన్నాయా, లేకపోతే రోడ్డు మీద మాట్లాడాలా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా, తిండి 2 పూటలు తింటున్నారా, 3 పూటలు తింటున్నారా, మోటార్ సైకిల్ ఉందా, సైకిల్ ఉందా, ఆటో ఉందా అని ఒక పేపర్ మీద రాయమంటున్నారు. దాని మీద ఎంత కోసపుచ్చుకున్నా ఇదే బీజేపీ పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని చీచి డస్ట్బిన్లో పడేసింది. మరి రోజు నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి మరి ప్రతిపక్షం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేసేట్టు చేయాలి. కానీ చేయరు. అంటే మీరు హైదరాబాద్లో చేస్తున్నది డ్రామా. మేమందరం ఏమంటారు గంగిరెద్దులాగా మేమందరం ఈ డ్రామా చూస్తాం, మేమందరం తరగా చూస్తాం అని చెప్పి మీరు అనుకోని అక్కడ డ్రామా చేస్తున్నారు. అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు. బహుజన రాజ్యంలో కుమారి మాయావతి గారు ఆగస్టు 6వ తారీఖు బీసీ గణన జరగాల్సిందే అని చెప్పి కూడా చెప్పారు. కేవలం బహుజన సమాజ్ పార్టీ, వేరే పార్టీలు చెప్పలేదు. ఈరోజు మీరు మాకు ఒకవైపు దళిత బంధు అంటున్నారు. ఇదే నల్గొండ జిల్లాకు చెందిన అడ్వైజర్ మొట్టమొదటి దళిత ఆయన నేను చెప్పడానికి చెప్తున్నా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామలక్ష్మణ్ గారు. మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి ఐఏఎస్ ఆగిపోయి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కూడా పనిచేసిన ఈ మధ్యన బుక్ రాశాడు. ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి మరి కేసీఆర్ గారి దగ్గరే పనిచేస్తున్నారు. ఆయన అడ్వైజర్గా కూడా మారాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఆయన అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఆ అడ్వైజర్గా పెట్టుకున్న ఆయన బహుశా నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని ఒక 5 నుంచి 6 సార్లు మాత్రమే చూసుకుంటాడు. అంటే మీరు చూడండి, ఒక రాష్ట్రంలో ఒక అడ్వైజర్ కేవలం 5 సార్లు ముఖ్యమంత్రి గారిని చూస్తారండి. అదేవిధంగా రెండవసారి 2018వ సంవత్సరంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఒక ఛాంబర్ కేటాయించలే, ఒక కారు ఇవ్వలే, ఆయన పోస్ట్ బర్ఖాస్తు అయిపోయింది. ఆయన పెద్ద మనిషి, 70 సంవత్సరాల మనిషి, ఆయన ఆఫీస్కి వచ్చాడు.
ప్రవీణ్ ఎట్లనే చేసి నాకు ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. నేను అన్నా పాప ఈ 75 సంవత్సరాల పెద్ద మనిషి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పేద ఎస్సీ సమాజంలో నలుగుడ నుంచి వచ్చిండు. ఈయన పరిస్థితి అయితే దీనంగా ఉంటే మరి మామూలు పరిస్థితి ఇద్దరు బాబు అనిపించింది. ఆ బాధ తట్టుకోలేక సెక్రటరియట్లో ఆయన నుంచి అందరూ కూడా దొరికారు. ఒకరోజు రాత్రి గుండెపోటు వచ్చి చచ్చిపోయినట్టున్నారు. నేను అడుగుతున్నాను మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని, అంటే ఈయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడేనా? మీరు ఈరోజు ఆ ప్రదీప్ చంద్రను ఒక దగ్గరే పెట్టి చీఫ్ సెక్రటరీ పొద్దు చేసారు. ఈ రామ్ లక్ష్మణ్ అడ్డంగా చాలా మంది అడ్డంగా ఇప్పటికే కంటిన్యూ అవుతున్నారు. 2014 వాళ్ళ మీద వ్యతిరేకత లేదు, కానీ ఈయన ఏ పాపం చేసిండని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం. 7 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఎస్సీలలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే అనంతపురం ఆఫీసర్లు ఉంటారు అని ఇప్పుడు జ్ఞానమైందా మీకు? ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా? ఏ ఎజెండా ఏ స్కీమ్ కింద ఎన్ని కుట్రలు ఉంటాయి మీరు ఒకసారి ఆలోచించండి. మా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఒక్కసారి ఇది కేవలం మాటలు కాదు, ఇవి చేతలు, ఇవి మాటలు కాదు, చేసి చూపిస్తాం. ఈరోజు నల్గొండ నలుగురు చేసిన ఇక్కడ బిడ్డలే, ఈ చెల్లెలే, ఈ చిన్నారి బిడ్డలే దీనికి సాక్ష్యం. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యంలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి అన్యాయం జరగవు. స్టాండీ సురేషన్ ఖమ్మం జిల్లా నుండి పేద ఎస్సీ వర్గంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న అనాథ కష్టపడి చదువుకొని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ పోయి బీసీ పదవికి అర్హుడు. ఆయన మీద 20 సంవత్సరాల నుంచి లెక్క లేదని కేసులు పెట్టి ఈ మధ్య కాలంలో ఇంకో కేసు పెట్టి ఆయన వైస్ ఛాన్సలర్ కాకుండా కుట్రలు చేసింది ప్రభుత్వం. మిత్రులారా, అందుకే నేను చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ రేపు ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు ఉండవు. మన కామారెడ్డి పోయి వడ్రంగి సోదరుల దగ్గర కూర్చొని అసలు వీళ్ళ బాధ లేదని, వీళ్ళ గోస ఏమని, వీళ్ళ కన్నీరు అర్థం చేసుకుందామని పోతే అక్కడ ఒక వడ్రంగి సోదరుడు అంటాడు, సార్ నాకు కరోనా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ నాకు 16 లక్షల రూపాయలు ఫీజు వచ్చింది. 16 లక్షల రూపాయల చార్జెస్ కట్టలేవాయని రేకుల షెడ్లో ఉంటే నాకున్న 2 ఎకరాల పొలం కూడా అమ్ముకొని మా భార్య బంగారం అమ్ముకొని నేను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈరోజు పేద బహుజనులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని ఆరోగ్యం కోసం మీరు ప్రాణప్రదంగా ఉపయోగించే కార్పొరేట్ హాస్పిటల్లో మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులని వాళ్ళకు, మా పేద బిడ్డలకు డాక్టర్లు లేకుండా, మెషిన్లు లేకుండా ఉన్న ఉస్మానియా హాస్పిటల్లకు మమ్మల్ని గాంధీ హాస్పిటల్కి మీరు పంపిస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, మీకే మాత్రం తమ్మున్నా, మీకే మాత్రం ప్రేమన్నా, మీరు అన్నట్టుగా మీరు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ కూడా మీరు పోవాల్సింది యశోద హాస్పిటల్ కాదు, గాంధీ హాస్పిటల్ పోవాలి. బహుజన సమాజ్ పార్టీ నేను ఆగస్టు 8 నాడు నల్గొండలో మీ అందరి ముందు, మనందరి ముందు, లక్షలాది ప్రజల ముందు నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు కూడా కరోనా కోవిడ్ వచ్చింది. నేను కార్పొరేట్ హాస్పిటల్ పోలేదు కదా, కాంశీరామ్ వారసులం, బహన్జీ కుమారి మాయావతి గారి తమ్ములం, బిడ్డ నేను చాలా భయపడం గాంధీ హాస్పిటల్కి పోయినా సీదా. నీకు దమ్ముంటే నువ్వు గాంధీ హాస్పిటల్ రా, దమ్ముంటే ఉస్మాన్ హాస్పిటల్ రా, నీ కుటుంబ సభ్యులందరూ అందులో చేర్పించు, ఇవాళ చేయవు. మాకు స్కీమ్లో ఆ స్కీమ్ తీసుకున్నాడు. నేను ఈరోజు అడుగుతున్నా, చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. వాసాల మరిలో మా అక్కలకు, చెల్లెలకు, మామలకు 26 వెరైటీల తిండి పెట్టిండు. ఒకటి కాదు 26 వెరైటీల తిండి పెట్టిండ్రు. ఒక్కొక్కరికి దాదాపు 10,000 అయినందుకు 10,000 తిండి మా అవ్వలు ఎక్కడ తినడం లేదు.
అయ్యా అది ఒక్కడే రిక్వెస్ట్ సార్, మీ ఫామ్ హౌస్లకు కూడా మా పిల్లలు తీసుకుపోండి. మీ ఫామ్ హౌస్లకు మీ బంగారులకు మా బిడ్డలను మా చెల్లెలను మా బిడ్డలను మా చెల్లెలను మా అవ్వను మా అక్కలను తీసుకోండి. ఇది ముఖ్యమంత్రి గారు ఒకటే కాదండి, అందరికీ కూడా వర్తిస్తారు. మీరు ఆగస్టు శ్రీమంతులు, మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇళ్ళని తీసుకుపోయి మీరు ఎట్లా ఈ డబ్బులు సంపాదించిండ్రో సీక్రెట్లు మాకు చెప్పండి. మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా లక్షల కోట్లు, అప్పుడు మేమే మీకు స్కీమ్ ఇస్తాం. మీరు మాకు స్కీమ్ ఇచ్చండి అంటే తరతరాలుగా మమ్మల్ని స్కీముల ముందు తిప్పుకుంటాం, స్కీముల ముందు మమ్మల్ని బిచ్చగాలు చేసుకుంటాం. మీరు మాత్రం శ్రీమంతులుగా బతుకుంటాం. మీరు మా కాలనీలకు వచ్చి కోట్ల రూపాయల దావత్ ఇస్తారు. మీరు ఎట్లా కోట్లు సంపాదించుకున్నారో మాకు చెప్పండి, చెప్పరు. ఇదే న్యాయం. మీకు దమ్ముంటే, మా మీద ప్రేమ ఉంటే, ఇక్కడ మా చెల్లెలు ఉన్నారు, ఇక్కడ మా అన్నలు ఉన్నారు, వాళ్ళందరినీ ఈ రోజే మీ ఎర్రవెల్లిలో ఉండే ఫామ్ హౌస్ లో, లేకపోతే మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఫామ్ హౌస్ లో, మీ మిత్రులకు ఉన్న ఫామ్ హౌస్ లో, మీరు అందరినీ ఫామ్ హౌస్ లో తీసుకుపోయి చూపించి మీరు ఎట్లా ఆస్తి సంపాదించారు, మీరు ఎట్లా అంతరాస్తి సంపాదించారు, మీరు ఎట్లా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిన ఆ బిడ్డలను కూడా ఆ సీక్రెట్ అని కూడా మా బిడ్డలు చెప్పరు. మేము కూడా బాగుపడతాం కదా, మీరు ఒక్కడే బాగుపడాలి. మిత్రులారా, ఇలాంటి దుర్మార్గాలు తెలంగాణలో ఎన్నో జరిగినాయి. 7 సంవత్సరాల్లో ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మొత్తం హైదరాబాద్ నగరం మీద మొత్తం బ్యానర్లు పెట్టింది. ఏమని పెట్టింది? ఢిల్లీ కోట బొమ్మేసి ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ బావుట. ఏం చేస్తున్నారు మీరు? మీరు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే మా ఆత్మగౌరవ బావు పెట్టేది. బహుజన రాజ్యంలో మేము మా ఎస్సీ కండిషన్ హాస్టల్ మేము ఢిల్లీలో కడతాము. ఏ కండిషన్ హాస్టల్ కడతాము ఢిల్లీలో? అదే మా పిల్లలు యూనివర్సిటీలో చదువుకోవచ్చు, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, జేపీలో చదువుకోవచ్చు, పెద్ద పెద్ద క్యాంపస్లో చదువుకోవచ్చు. అది మీది ఆత్మగౌరవ బావుట కాదు. మేము జ్ఞానేజ్ని అధిక చదువు, విద్య, వైద్యం, ఆర్థిక ఆలపన, ఆత్మగౌరవం, ఈ పురాణాల మీదనే బహుజన రాజ్యం వస్తున్నారు. అందుకొరకే ఈరోజు మిత్రులారా, మీరందరూ మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ఉంటే కాదు, పొద్దున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మన అమ్మలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నల్గొండ చెల్లెలు వచ్చిండు, గజ హారతి గజ 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 వణికిస్తున్నది గజ హారతి. ఈ గజ హారతి ప్రోగ్రాం ప్రతిరోజు మన తమ్ముడు, మన చెల్లెలు, మన అమ్మలు అందరూ కూడా హారతి తీసుకొని ఏదో పల్లెల్లో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా పోయి మన బహుజన రాజ్యం వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. పొద్దున లేచిన జగిత్యాలలో మన తమ్ములు 15 మంది సైకిళ్ళు సంపాదించుకున్న పైసలు, తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని చిన్న చిన్న తమ్ములు దాచుకొని 2500 3000 సైకిళ్ళు కొనుక్కొని, సైకిల్ మీద ఈ నీలి జెండా కట్టుకొని, ఏదో గుర్తు కట్టుకొని, వానొచ్చినా వరదొచ్చినా ఇబ్రహీంపట్నం నుండి, అంటే ఈ ఇబ్రహీంపట్నం కాదు, జగిత్యాలలో మూలలో మారుమూల అటవీ ప్రాంతాల నుండి సర్ది వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా టాబ్లెట్ వేసుకుంటూ 15 రోజుల నుంచి కంటిన్యూస్గా మన చిన్నారి బిడ్డలు సైకిల్ మీద తిరుగుతున్నారు. వాళ్ళు గట్టిగా చెప్పడం. జగిత్యాలలోనే ఆ చిన్న బిడ్డ తిరుగుతున్నారంటే ఇక్కడ ఉన్న దేవరకొండ బిడ్డలు, ఆ పూలే గారి అంచనలు, వీళ్ళందరూ శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నాడు? ఆ పూలే గారి అంచనలు, పూలే దిక్కమా, మీరు అందరూ సైకిల్ పట్టుకొని దిగండి. ఢిల్లీ నుండి చింతపల్లి దాకా, చింతపల్లి నుండి హరినాపురం దాకా, హరినాపురం నుంచి సీదా హాలియా దాకా, హాలియా నుంచి నాంపల్లి దాకా, నాంపల్లి నుంచి మునుగోడు దాకా, అక్కడ నుంచి గుర్రంపోడు, అక్కడ నుంచి చౌటుపల్లి, చౌటుపల్లి నుంచి నూతన కళ్ళు నుంచి మునగాల దాకా నల్గొండను మరొక్కసారి నీలిమయం చేసి భూకంపం సృష్టించేదాకా సైకిళ్ళ మీద మీరందరూ తిరుగుతారని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. నిద్ర లేచినా ఏను గుర్తు రావాలి, నిద్ర పోయినా ఏను గుర్తు రావాలి, కళలలో కూడా ఏను గుర్తు రావాలి. ఎట్లయితే కేసీఆర్ వస్తున్నదో అదే విధంగా మనకు కూడా ఏను గుర్తు రావాలి. చర్చిలలో ప్రార్థన చేసిన ఏను గుర్తు మీదనే ప్రార్థన చేయమని క్రైస్తవ సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ముస్లిం సోదరులందరూ కూడా అప్పుడు దువా చెప్తే వాటికి
దీజేగా అదేవిధంగా మరి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నది, అదేవిధంగా జాన్ పహాడ్ దర్గా ఉన్నది. ఈ రిలీజియస్ ప్రాంతాల్లో కూడా ఏనుగు మీద ప్రార్థన చేయండి, ఏనుగు కోసం ప్రార్థన చేయండి, బహుజన రాష్ట్రం కోసం ప్రతి పిల్ల ప్రతి జిల్లా అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నల్గొండ నా జీవితంలో మర్చిపోలేని ప్రవీణ్ కుమార్ పుట్టిన రోజు 23 నవంబర్ అయితే ప్రవీణ్ కుమార్ను ఈ నల్గొండ తల్లి ప్రవీణ్ కుమార్ను ఆగస్టు 8 నాడు మరొకసారి కన్నది. ప్రవీణ్ కుమార్ నవంబర్ 23 నాడు పాలమూరులో ఉంటే నల్గొండ తల్లి ప్రవీణ్ కుమార్ను మరొకసారి కన్నది బిఎస్పీ కార్యకర్త. అలాంటి నల్గొండ రాబోయే రోజుల అన్ని ఎలక్షన్లలో మనమే గెలవాలి, అన్ని ఎలక్షన్లలో మనం గెలవాలి, అన్ని దుకాణాలు బంద్ కావాలి. ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా గొప్పగా బతకాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ, దీనికోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, దీనికోసం కష్టపడ్డ ఇంత గొప్ప సభ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి, ప్రతి నాయకురానికి రాబోయే రోజుల్లో మీ ముందర ఒక గొప్ప ఛాలెంజ్ ఉండబోతున్నది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మా బహుజన ఏనుగు మునగాడ నుంచి మొదలైతుంది, చిట్యాల నుంచి రైట్ టర్న్ తీసుకొని భువనగిరికి వస్తుంది, భువనగిరిలో మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని వాసాలమరికి పోతుంది, వాసాలమరి నుంచి ఎర్రవెల్లి పోతుంది, ఎర్రవెల్లి నుండి పంజాగుట్ట చౌరస్తా పోతుంది. పంజాగుట్ట చౌరస్తలో రోడ్డు మీద అక్రమంగా నిర్మించిన ఇనుప కంచెలు తోసుకొని ప్రగతి భవన్ గేట్లు దాటి గుర్తుపోతుంది. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఎందుకంటే భువనగిరిలోనే ఈ గుట్ట మీద సర్దార్ సర్వాయి పాపన్న మన దమ్మిలో నిరూపించుడు.